రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. ఐపీఎల్ 2024 సీజన్ లీగ్ దశలో వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్ లో ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించింది బెంగళూరు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా మే 22 జరిగిన ఎలిమినేటర్ లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది. దీంతో క్వాలిఫైర్ 2 కు సంజు శాంసన్ సారథ్యంలో రాజస్థాన్ దూసుకెళ్లింది. ఇక తొలి టైటిల్ కళ నెరవేరకుండానే ఈ 17వ సీజన్ నుంచి బెంగళూరు నిష్క్రమించింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. 19 ఓవర్లలోనే 6 వికెట్లకు 174 పరుగులు చేసి విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే గెలిచింది. మోస్తరు టార్గెట్ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. 30 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. 8 ఫోర్లు బాదాడు. మరొక ఓపెనర్ టోమ్ కోహ్లర్ కార్డ్మోర్ 20 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నెమ్మదిగా మొదలుపెట్టిన జైస్వాల్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. 6వ ఓవర్లో కార్డ్మోర్ ను అవుట్ చేసిన బెంగళూరుకు పేసర్ ఫెర్గ్యూసన్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. 10వ ఓవర్లో గ్రీన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ కు ప్రయత్నించిన జైస్వాల్ కీపర్ కార్తిక్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సంజు శాంసన్ 13 బంతుల్లో 17 పరుగులు చేసి కాస్త నెమ్మదిగా ఆడాడు. 10వ ఓవర్లోనే కర్ణ్ శర్మ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు సంజు శాంసన్. దీంతో 10 ఓవర్లలో 86 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. ఆ తర్వాత జురేల్ 8 పరుగులకే రన్అట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ యంగ్ స్టార్ రియాన్ పరాగ్ ఈ కీలకమైన ఎలిమినేటర్ లోనూ రాణించాడు. 26 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 2 సిక్స్లు కూడా బాదాడు. హిట్ మైర్ 14 బంతుల్లోనే 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 3 ఫోర్లు 1 సిక్స్ తో మెరిపించాడు. దీంతో రాజస్థాన్ గెలుపు దిశగా నడిచింది. అయితే 18వ ఓవర్లో పరాగ్ హిట్ మైర్ ను సిరాజ్ అవుట్ చేయడంతో కాస్త టెన్షన్ ఏర్పడింది. అయితే అప్పటికే చేయాల్సిన పరుగులు బంతులు సమానం అయిపోయాయి. చివర్లో పావెల్ 8 బంతుల్లో 16 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. ఇందులో 1 ఫోర్ 1 సిక్స్ బాది వేగంగా ఆడి రాజస్థాన్ గెలుపు తీరం దాటించాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2, ఫెర్గ్యూసన్, కర్ణ్ శర్మ, కెమెరన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే బెంగళూరు ఫీల్డింగ్ లో తీవ్రంగా తడబడింది. 3 క్యాచ్లు నేలపాలు చేశారు ఫీల్డర్లు. గ్రౌండ్ ఫీల్డింగ్ లోనూ తడబడ్డారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ 22 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మహిపాల్ లోమ్రోర్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి రాణించాడు. మిగిలిన వారు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బెంగళూరు జట్టును నిలువరించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 2 బౌలర్లు 4 ఓవర్లలో 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. చాహల్, సందీప్ శర్మ తల వికెట్ తీసుకున్నారు. మే 24న చెన్నై చపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో క్వాలిఫైర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు మే 26న కోల్కతాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.